హాయ్ హలో నమస్తే. ఈరోజు వీడియోలో ఏంటంటే ఫ్రూట్ సలాడ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫ్రూట్ సలాడ్ అనేది 10 మినిట్స్లో అయిపోయే రెసిపీ. మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ తినొచ్చు. మీరు చూస్తున్నారుగా ప్రాసెస్ అనేది. ఇక్కడ మిల్క్ అనేది బాయిల్ చేసుకున్నాను 2 కప్స్. అలాగే చిన్న గ్లాస్లో మిల్క్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అనేది కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ పాలు అనేవి వేడెక్కిన తర్వాత అందులో కావాల్సిన టేస్ట్కి తగ్గట్టుగా మనం ఎంత తినగలమో అంత షుగర్ వేసుకొని దాన్ని ఒకసారి చూసుకొని అందులోకి ఆ బాయిల్ అయిన మిల్క్లోకి ఆల్రెడీ కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదండి, ఆ మిల్క్ వేసేసుకొని తిప్పేసుకోవడమే. అది కూడా 2 సెకండ్స్ ఉంచుకోవాలి. నేను కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను కదా, అలా ఉంటేనే మనకి ఫ్రూట్ సలాడ్ అనేది బాగుంటుంది. ఇంకా ఎక్కువసేపు మీరు కనుక ఉంచారంటే అది మనకి ఇంకా జెల్లా తయారైపోతుంది. అది ఎలా ఉంటుందంటే చాలా గట్టిపడిపోతుంది. అప్పుడు ఇంకా అసలు తినలేరు. ఇలా అయితే మనకి ఫ్రూట్ సలాడ్ అనేది బాగుంటుంది. ఇక్కడ నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ముందుగానే. అది మనం బాయిల్ చేసిన మిల్క్ చల్లారిన తర్వాత అందులోకి మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని అంతేనండి. చాలా ఈజీ రెసిపీ. పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఏదైనా ఈవినింగ్ టైంలో కానీ సరదాగా అలా కూర్చొని తినడానికి చాలా బాగుంటుంది. అదే మనం బయట కొనుక్కోవాలంటే ఈ ఒక్కదానికే 50 రూపీస్ అలా పే చేయాలి. అదే ఇంట్లో చేసుకున్నామంటే మనం కస్టర్డ్ పౌడర్ ప్యాకెట్ 45 రూపీస్కి కొనుక్కుంటే ఒక 3 టైమ్స్ అయినా చేసుకోవచ్చు. మన దగ్గర ఫ్రూట్స్ ఉన్నప్పుడల్లా చేసుకోవచ్చు. ఇదే బెస్ట్ కదండి మెథడ్. చాలా అంటే చాలా ఈజీ. నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో అందరూ చక్కగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఈ ఫ్రూట్ సలాడ్ అనేది చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 అవర్ తర్వాత తింటే ఇంకా టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. సో ఆ విధంగా ట్రై చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి